ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. తన చిత్త ప్రకారమైన సంకల్పము. ఈరోజు దేవుని చిత్తము గురించి కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవునికి ఏం చేయాలో ఎవరు చెప్తారు అంటే ఏ నరుడు చెప్పడానికి సరిపోడని వాక్యంలో ఉంది. ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడని కూడా వాక్యం చెప్తుంది. అదే సమయంలో ఆ వాక్యం మరలా ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిస్ విల్. దేని ప్రకారం? తన చిత్త ప్రకారమైన ఆలోచన చొప్పున. అంటే ఇప్పుడు ఆయనకు ఆలోచన చెప్పేది ఎవరంట? ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే తగ్గించాలని ఆయనకు చెప్పింది ఎవరు? నువ్వు అడిగావు, కానీ ఆయనకు చెప్పింది ఎవరు? చేయకముందు నొప్పి నొక్కుంచు, చేయగానే తగ్గించని చెప్పింది ఎవరు? అది మనకు తెలియాలి. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. రోమాపత్రికలో ఉంది. ఏమని ఉందంటే ఆయన దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తాడంట. నువ్వేమో నీ చిత్త ప్రకారం, నీ ఇంట్లో వాళ్ళ చిత్త ప్రకారం, పక్క ఊర్లో మన దూర బంధువులు, ఆ పక్కింటి వాళ్ళు, వాళ్ళందరూ చిత్త ప్రకారం ప్రార్థన చేస్తారు. నేనేమో నా చిత్త ప్రకారం చేస్తా నీ ప్రార్థన అని. నీ ప్రార్థన, నా ప్రార్థన, అసలు ప్రార్థన ఎవరి చిత్త ప్రకారం ఎలా చేస్తారంట? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన చిత్త ప్రకారం, ఆయనకు ఒక చిత్తం ఏం చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉందమ్మా, అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిస్ విల్. అంటే చిత్తం చెప్పే ఆలోచన ప్రకారం దేవుడు ఏం చేస్తాడంట? ఏదైనా చేయగలడు, ఏదైనా ఆయన చేస్తూ ఉంటాడు. అయితే అసలు ఏం చేసినా కానీ దేని ప్రకారం చేస్తాడు? కెరూబుల మాట వింటాడా? శరాపుల మాట వింటాడా? పాస్టర్ల మాట వింటాడా? పురుషుల మాట వింటాడా? స్త్రీల మాట వింటాడా? భూమి మాట వింటాడా? కాకుల మాట వింటాడా? అంటే ఆయన మాట వింటాడా? ఆయన పరిశుద్ధాత్ముడు మాట వింటాడా? పరిశుద్ధాత్మ ఆయన మాట వింటే అసలు ఆయన ఏం చేసి దేని ప్రకారం చేస్తున్నాడు? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏముంది? రోమాపత్రిక 8వ అధ్యాయం. అసలు ఆయనకు ఆలోచన చెప్పేది ఎవరు? ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తే ఎన్నో రకాలుగా ప్రవర్తించాడు. రకరకాలుగా, ఊహించినట్లుగా కొన్నిసార్లు, ఊహించడానికి వ్యతిరేకంగా అనేక సార్లు అప్పుడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. అసలు ఏం చేసినా కానీ దానికి ఏదైనా ఒక పద్ధతి ఉందా? ఒక క్రమం ఉందా? దాని వెనకాల ఏదైనా ఆలోచన ఉందా? దాని వెనకాల ఏదైనా మర్మం ఉందా? దాని వెనకాల అసలు ఏమీ లేదా? రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? నేను ఒకటి అడిగా, నువ్వు 2 అడిగావు, వాళ్ళు 4 అడుగుతారు, వాళ్ళు దానికి ఇంకో 3 కలిపి 4 మార్చి అడుగుతారు. అసలు వీటన్నిటినీ ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? ఎలా దేని ప్రకారం చేస్తున్నాడు? అంటే ఈయనకేమి చిత్తం లేదు, అంతేగా? అంటే ఈయన చిత్తమేమి లేదు. ఎవరి చిత్తం? అంటే మీరన్న మాట కాదు, మీరు పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు దేవుడు చేస్తాడు అన్నారు. అన్నారా? దేవునికే మహిమ కలుగును గాక. కరెక్ట్ మాట అన్నారు మీరైతే. ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాం. దేవుడి చిత్త ప్రకారం పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అసలు దేవుడి చిత్తం ఏమిటో మనకు తెలియాలి. ఎందుకంటే ఏం చేసినా దేని ప్రకారం చేస్తాడంట? తన దయా సంకల్పము, చిత్త ప్రకారమైన దయా సంకల్పం, అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిజ్ విల్. చూడండి, ప్రకటన గ్రంథం, ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
11వ వచనం చదువుకుందాం. 4:11. పెద్దలు సింహాసనమునందు సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు ప్రభువా మా దేవా సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేవి. చాలు. 24 పెద్దలు పరలోకంలో చెప్తున్న సత్యం ప్రకటన గ్రంథంలో బయటకు వచ్చింది. ఏం చెప్తున్నారు? అయ్యా నువ్వు సమస్తాన్ని సృష్టించావు అన్నారు. అయితే ఆ సృష్టి వెనకాల ఏముంది? ఒక స్పష్టమైనది ఉంది. క్లియర్ కట్గా ఏమేం చేశాడో దాని వెనకాల ఏదో ఉంది. ఏంటది? ఏముందంట? అందరూ సాగిలు పడి కిరీటాలు ఆయన ముందు వేసేసి ఇట్లా బోర్లా పడి ఈ మాట చెప్తున్నారు. ఏమని? అయ్యా నీకు ఒక చిత్తం ఉంది, అది ఊరికే ఉండదు, నిన్నేం చేస్తుందంట? నడిపిస్తుంది. నీవేం చేయాలో నీ చిత్తమే నీకు. సమస్తము సృష్టించితివి దేని ప్రకారం? ఆయన చిత్తం ప్రకారం. ఉన్నాయి దేని ప్రకారం ఉన్నాయి అంటే ఏదైనా చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తం ఆయన ఏం చేస్తుందంట? ఎవరి చిత్తం? నీది కాదు, నాది కాదు, మనందరిది కాదు, మన శత్రువులది కూడా కాదు, సాతాను అసలే కాదు. యేసు ప్రభువారు అన్నారు నాది కూడా కాదు అన్నాడు. ప్రభువారు వచ్చేమన్నారు? నాది కూడా కాదు. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా నీ చిత్త ప్రకారం చెయ్యి, నీ చిత్త ప్రకారం చెయ్యి అన్నాడు. వాళ్ళ సంగతి నీ చిత్త ప్రకారం నువ్వు చెయ్యి అన్నాడు. నేను మా గురువు గారు ఉండేవాడు, ఒకటి చేయమంటే ఒకటి చేసేవాడు ప్రార్థన. ఏందయ్య గారు అంటే తెలియదు నాయన అలాగ వచ్చేసింది, దేవుడు అలా చేపించాడు అనేవాడు. నేను కొత్తలో ఆశ్చర్యపోయాను. నేనేంది వచ్చిన వాళ్ళు బాధపడతారని ఆలోచన చేయకుండా నువ్వు వచ్చి ఏదో అడిగావు. మా ఏం చేయాలి పాస్టర్లు? నువ్వేం అడిగావో దాన్ని ఉన్నది ఉన్నట్టు నేనేం చేయాలి? నేను దానికి ముద్ర వేసి దాన్ని రికమెండ్ చేయాలి. అది మంచి పని. అలా చేస్తాడు అనుకుంటే అలా మొదలుపెట్టి మధ్యలో తిప్పేవాడు. తిప్పి ఏం చేసేవాడు? ఇంకోటి ఏదో చెప్పేసేవాడు. ఏంటంటే తెలియదు నాయన దేవుడు నడిపించాడు అనేవాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడో దాని వెనకాల ఏముంటుందంట? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? 27లో 1:27 మనకు తెలిసి ఏముంది అక్కడ? ఎందుకు? ఎందుకంటే ఆయనకు ఒక చిత్తం ఉంది. ఉందా? ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ఆయనకి ఏం చెప్పిందంటే పక్షుల్ని ఇలా చేయి, జంతువుల్ని ఇలా చేయి, భూమిని ఇలా చేయి, ఆకాశం ఇలా చేయి, మనుషుల్ని మాత్రం అది ఒక చిత్తం ఉందంట ప్రభునందు. అయితే ఏ చిత్తం అయితే నరుని ఆయన రూపంలో చేయమని చెప్పిందో, ఏ చిత్తం అయితే నరునికి తన ఊపిరిని ఇవ్వమని చెప్పిందో, ఏ చిత్తం అయితే నరుని అధికారిగా పెట్టమని చెప్పిందో, మరి అదే చిత్తం ఆయనకి ఏం చెప్పిందంట? చూడండి ఆదికాండం 6వ అధ్యాయంలో 6:6. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో రక్షికొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పశ్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేసి. హల్లెలూయా దేవునికి. ఎందుకు? ఏ చిత్తమైతే నరుని పైకి లేపమని చెప్పిందో, గణపరచమని చెప్పిందో, అదే చిత్తం మళ్ళీ ఆయనకి ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చి 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? పురుగుల్ని, పక్షుల్ని, నోట ఊపిరి గల సమస్త జంతువుల్ని అనేసాడు చిత్తం. ఏం చేయాలంట? ఎవరు చెప్తున్నారు ఆయనకి ఏం చేయాలో? ఏం చేయాలో ఆయనకి ఎవరు చెప్తున్నారు?
ఎవరు చెప్తున్నారు? ఆయన చిత్త ప్రకారమైన సంకల్పము. ఏ చిత్తమైతే ఆయనకు సృష్టి చేయటానికి ప్రేరేపించిందో అదే చిత్తము చేంజ్ చెప్తుంది. ఇప్పుడు అందరిని ఏం చేయమంటుంది? అర్థమవుతుంది కదా? ఏం జరిగినా ఎలా జరుగుతుందో మనకు తెలియాలి, ఎందుకు జరుగుతుందో మనకు తెలియాలి. ఎలా పడితే అలాగైతే జరగదు. స్పష్టమైన ఒక క్లియర్ మూలం ఒకటి ఉంది, ఆలోచన ఒకటి ఉందన్నమాట దేవుని కార్యాలు వెనకాల. అందుకనే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? పెద్దలు సాహిల్పడి ఏం చెప్తున్నారు? అయ్యా, ఒక ప్రత్యేకమైన అంశం ఉంది, అది అనంతమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏమిటంటే అది దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. యేసుప్రభువు వారు ఎప్పుడు ఈ మాట అంటుండేవాడు. ఏమనేవాడు? ఆయన చెప్పింది నేను చేశాను, ఆయన చూపించింది నేను చేశాను, ఆయన అనుమతి ఇచ్చింది నేను చేశాను, ఆయనకు సంతోషం కలిగించేది నేను చేశాను. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏ చిత్తమైతే నరులను తుడిచివేయమని చెప్పిందో మరలా అదే చిత్తం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. 6:8. ఇప్పుడు ఏ చిత్తం అయితే అందరి పట్ల ఒకలాగా ఉండమని చెప్పిందో ఆ చిత్తం మరలా నోవాహు పట్ల ఇంకోలా ఉండమని చెప్తుంది. అందరిని చేసినట్టు ఇలా చేయొద్దు, వాళ్ళందరిని ఒకలా చెయ్యి. ఎవరు చెప్పారు ఆయనకి ఆలోచన? ఆయనకు ఒక చిత్తం ఉంది. అమ్మా, ఈరోజు ఏనండి, ఏముంది? ఒక స్పష్టమైన ఉద్దేశం ఒకటి ఉంది దేవునికి. ఆ ఉద్దేశం అన్నిటినీ చేసింది, ఉంచుతుంది, తీసేస్తుంది, పెంచుతుంది, దించుతుంది, చీల్చుతుంది, కలుపుతుంది. ఇది నా మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనం గ్రహించాం దేవుడు ఇలా ఎందుకు చేశాడు అన్నారు. ఎందుకు చేశాడంటే ఏం చేయాలో తెలియక చేశాడా? ఒకవేళ ఒకటి చేయబోయి ఇంకోటి చేశాడా? లేకపోతే ఆయనకంటే బలవంతుడు ఎవడని ఆయన ప్రేరేపించాడా? లేకపోతే ఏదో ఒకటి చేద్దాంలే అని చేశాడా? లేదు ఖచ్చితంగా ఒక ఆలోచన కలిగి చేశాడా అని అందరం చెప్తున్నాం, అందరం గ్రహిస్తున్నాం. అందరికి అది ఏమవుతుంది? అర్థమైపో. అయితే ఈరోజు సమస్య ఏంటంటే దీనిని ఎలా వాడుకోవాలనేది సమస్య. ఏంటి సమస్య? ఏ చిత్తం అయితే దేవునికి ఉందో ఆ చిత్తాన్ని మనకు ఉపయోగకరంగా ఎలా వాడుకోవాలనేది ప్రాబ్లం. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం ఆయన చేస్తాడు. అవునా? అందరూ వర్షం కురిపిమన్నారు, ఏలియా వర్షం ఆపమన్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ 2 ప్రార్థనలు ఆయన చిత్త ప్రకారమైన ప్రార్థన ఏదో అది చేశాడు. జనాల సంఖ్యను చూడలా, జనాల ఎమోషన్ చూడలా, జనాల ఫీలింగ్ పట్టించుకోవాలా. దేన్ని చూస్తున్నాడు ఫైనల్ గా? వాళ్ళు ఒకటి చేశారు, వీళ్ళందరూ ఒకటి చేశారు. ఈ రెండిట్లో ఏది తన చిత్తానికి అనుకూలమైందో పరిశుద్ధాత్ముడు వచ్చి పక్కన పెట్టు, ఎందుకని పరిశుద్ధాత్ముడికి ఏం చేయమని చెప్తాడంట? ఆయన చిత్త ప్రకారమే పరిశుద్ధాత్ముడు ఇటేపు సపోర్ట్ చేశాడు ఏలియా వైపు. ఎందుకు? ఎందుకంటే ఏలియా దేవుని చిత్త ప్రకారం చేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఫుల్ సపోర్ట్ ఇటేపు ఇచ్చాడు. అందుకు ఏమైపోయింది? ఆయన చిత్తం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియులారా గ్రహించండి. ఎందుకంటే అక్క వచ్చి ఏం చెప్పింది? తమ్ముడు, నీ ముఖంలో వెలుగు కనపడుతుంది, కానీ నువ్వు బంగారం పట్టుకుంటే దేవుడు మట్టి చేస్తాడు. అది అదేంటి అక్క, ముఖంలో వెలుగు కనపడటం ఏంటి, చేతులు మట్టి చేయటం ఏంటంటే అదంతే తమ్ముడు, అదంతే. ఏంటి అంతే? నాకు తెలిసింది అంతే అంది. నాకు తెలిసింది అంతే అని వెళ్ళిపోయింది.
ఆత్మీయులుగా ఈ బంగారం అంటే అది దేవుని చిత్త ప్రకారం అవ్వాలి అంటే నీ బంగారాన్ని నువ్వు దేవుడు మట్టి చేయాలి తమ్ముడు. నీకు శుభవార్త చెప్తున్నాను, బంగారం మట్టి చేస్తాడు దేవుడు. ఎందుకక్క? ఎందుకంటే ఆయన చిత్తం చెప్పలా ఆయన చిత్తం ఆయన వెళ్ళిపోయింది అంతే చెప్పకుండా. 2 ఏళ్ళాక నాకు అర్థమైంది ఏంటి, ఓహో మనల్ని మనం నడిపించుకోవట్లేదన్నమాట. నాకు అర్థమైంది, నన్ను నేను నడిపించుకోవట్లా. మా అమ్మగారి కోరిక ఒకటి ఉంది, నాకు 4 కోరికలు ఉన్నాయి. ఏది అని మధ్యలో ఏమొచ్చింది ఇప్పుడు? సమయంలో ఒక రోజు వచ్చాడు, నెత్తి మీద నూనె పోసాడు, వెళ్ళిపోయాడు. ఇద్దరికి అంతే చేశాడు. మళ్ళీ ఏలియా వచ్చాడు, దుప్పటేసాడు, వెళ్ళిపోయాడు. 12 అరకలతో చక్కగా పెద్ద పొలం వేసి ఇంకా బాగా దాన్ని దున్ని ఆ రేట్లన్నీ మాట్లాడుకుని, ఆ ఫోన్ నంబర్లన్నీ పెట్టుకుని, ఆ మార్కెట్ రేట్ అంతా చూసుకొని రెడీగా ఇత్తనాలన్నీ వేసేసి కోతలు అక్కడ మూటలు అన్నీ ఉన్నాయి. సడన్ గా వచ్చి దుప్పటేసి వెళ్ళిపోయాడు అంతే. అమ్మ అర్థం అవుతుందా? యేసుప్రభు వారు ఒక రోజు వచ్చాడు, అంతే తండ్రిని విడిచిపెట్టారు చేపలతో పాటు, పడవను వదిలిపెట్టారు. ఎందుకు? ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏమి దేవుడు చేసినా అలా చేయటానికి ఎవరు ప్రేరేపిస్తారనేది మనం గ్రహించాలి. నాకు తెలియదు ఇలాగ అవుతుందని, నీకు తెలియాలా? మోషే అన్నాడు, నేను వెళ్ళను ప్రభువా, నాకు మాట్లాడటం రాదు, నేను మాట్లాడిన ఎవరు వినరు, నాకు అసలు వద్దు అన్నాడు. అలా కాదు నాయన, అలా కాదు. ఇది నువ్వు చెప్తున్నావు చూసావా, అలా కాదు జరిగేది, నేను చెప్తాను చూసావా, అలా జరుగుతుంది. యెహోవా కోపము రగులుకోనేను ఎవరి మీద? మోషే మీద. నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళనంటావా? నేను వచ్చి చెప్తే కోపం వచ్చింది దేవుడికి. ఎందుకు? పాపం న్యాయమైన మాట చెప్పాడు మోషే. వయసు కూడా ఎక్కువైంది, ఓపిక కూడా లేదు, ఇదంతా అయిపోయింది. కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు? తన చిత్త ప్రకారమైన సంకల్పము, అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిస్ విల్. ఒక్కసారి జీవితం ఏమైపోయింది? తారు మారిపోయింది. ఎందుకు? దేవుని చిత్తమైంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఒకరోజు గుర్రాన్ని ఇలా పైకి ఎగిరిచ్చి కింద పడేశాడు పౌల్ని. ఎగిరి కింద పడ్డాడు, డామని కళ్ళు పోయినాయి. ఇప్పుడు తెలుసుకున్నాయి నీ కళ్ళు అన్నాడు. ఏంటి? ఎవరు ప్రభువా నువ్వు అన్నాడు. తెలుసుగా మీ అందరికి. ఎందుకు అలా చేశాడంటే, నాకు ఒక చిత్తం ఉంది. నాకేముంది? పరిసయ్యులకి, మీ పెద్దలకి, ఆ యాజకులకి, నీకు, ఊరోళ్ళందరికీ చిత్తం ఉంది. నాకు లేదా? మరి మీకేనా చిత్తం ఉండేది? నాకు లేదా చిత్తం? నాకో చిత్తం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వెన్ని తన్నులు తినాలో, నువ్వెన్ని తిట్లు అనుభవించాలో, నువ్వెంత కన్నీరు గార్చాలో, నువ్వెంతగా దుమ్మెత్తి పోయబడాలో, నువ్వెంత కామెడీగా అయిపోవాలో నేను డిసైడ్ చేశాను నేను. ఎందుకు ప్రభు అంటే నా చిత్తాన్ని మధ్యలో నువ్వు ఒక చోట వెళ్ళిపెట్టావు అన్నాడు. ఎక్కడ?
స్టెఫన్ను చంపుతుంటే నువ్వు రాళ్లతో కొడుతుంటే నువ్వు కాపలా ఉన్నావు. స్టెఫన్ నా చిత్తం చేస్తుంటే నువ్వేం చేసావు? నువ్వు చెయ్యి ఇప్పుడు అన్నాడు. హల్లెలూయా. స్టెఫన్ నా చిత్తం చేస్తుంటే నువ్వేం చేసావు? నువ్వు వచ్చి అడ్డుపడ్డావు. ఎందుకంటే నీ చిత్తం, ప్రధాన యాజకుల చిత్తం, మీ వాళ్ళందరూ చిత్తం అయింది కాబట్టి నా చిత్తం చేసేవాడిని నువ్వు ఆపావు. ఆపినవాడిని ఇప్పుడు నేను ఆపుతాను. ఏ చిత్తం అయితే స్టెఫన్ దగ్గర అయిపోయిందో దాన్ని నువ్వేం చేయాలి? చదువు పక్కన పెట్టు, చదువు పక్కన పెట్టు, పక్కన పెట్టు, చదువు సంగతి పక్కన పెట్టు, చదువు సంగతి పక్కన పెట్టు. ఎందుకు? ముందు నా చిత్తం, తర్వాత అర్థమవుతుందా? అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిస్ విల్. అలా కాదు ప్రభువా. ఎప్పుడు ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చెప్తారు ఆయనకు ఆలోచన? మనందరికీ తెలుసు అనంత జ్ఞాని అయిన దేవుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. అసలు ఇవన్నీ తెలుసు. దావీదుకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఆయన కూడా కీర్తనలు రాశాడుగా, ఆయన కూడా రాశాడు. దేవుడు ఏం చేశాడు? ఏం చేయలా చూస్తా ఉన్నాడు. ఎప్పుడు దాకా చూశాడు? బిడ్డ పుట్టేదాకా చూశాడు. అప్పుడు ప్రవక్తను పంపాడు, ఇప్పుడు వెళ్ళి అన్నాడు. ఏం చేశాడు ప్రవక్త వెళ్ళి? రాజా దేవుడికి ఒక చిత్తం ఉంది అన్నాడు ఫైనల్ గా. ఆ పెద్దలు ఏం చెప్పారు? ప్రవక్త వచ్చి అదే చెప్పాడు. రాజా, దేవునికి ఒక చిత్తం ఉందయా, నువ్వు రాజువే, దేవుని హృదయానుసారుడే. అయితే దేవునికి ఒక చిత్తం ఉంది, మనం ఏం చేయగలం? నీ కొడుకు ఏమైపోతాడు? ఎందుకు? అమ్మా వినండి బాగా. ఏమైతే దేవుడు చేశాడో అలాగే ఎందుకు చేశాడు? పాపం ఇనుండొచ్చుగా, ఇనుండకూడదా? దావీదు ప్రార్థన ఇనుండకూడదా? పుట్టినోడు, కూతురు, అమోను, అబ్షాలోము, అబియా, నలుగురు. అలా ఎందుకు చేశాడు దేవుడు? అంటే దాని వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా లేదా? ఏంటది? అలా దేవుడు తీర్చిన తీర్పుకి, అలా దేవుడు చేసిన కార్యానికి ఏదైనా ప్లాన్ ఉందా అంటే ఉంది. ఏంటది? ఏంటి అలాగా దేవుడు చేయటానికి కారణం? ఫరోను నేనే పైకి లేపింది అన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అవును చేస్తాడు. అసలు నేనే లేపానని చెప్పాడు వచ్చి. ఎందుకు? ఎందుకంటే లాస్ట్కి ఏం జరగాలి? నాకు ఒక చిత్తం ఉంది, అది జరగాలంటే ఇలా జరగాలి. కాబట్టి మోషేని దర్శించాడు. ఎందుకు? నాకు చిత్తం ఉంది, అది జరగాలంటే కర్ర పట్టుకో, వెళ్ళి కర్ర పట్టుకో అని చెప్పి, పట్టుకో, కర్రను పట్టుకో. ఈరోజు ప్రభునందు ప్రియులారా, పెద్దలు చెప్తున్నారు ఏమని? చిత్తము ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, మైటీ ఫోర్స్ అన్నమాట. ఏం చెప్పాడు పౌలుకి దేవుడు దర్శించి? ఏం చెప్పాడు? మునుకోళ్ళలకు ఎదురుతనుట నీకు శ్రమ అన్నాడు. ఎందుకు? ఎదురుదనటం నీ శ్రమ. ఎందుకు? ఏం చేశాను నేను? కరెక్ట్గా చేశాను, మంచిగా చేశాను.
కరెక్టేగా చేశాను, మంచిగా చేశాను, రైట్ అనిపించిందేగా చేశాను. కానీ ఏం చెప్తున్నాడు? నా చిత్త ప్రకారం నేను చాలా పనులు కదా, అన్ని పనులు. అభిషేకించబడిన కెరూబైన సాతాను దేవుడు ఎందుకు పడేశాడు? పరలోకం విషయం కూడా దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం నెరవేరాలంటే ఇలా జరగాలి. కాబట్టి భూలోక విషయంలో ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఇదే. దేవుడు ఏం చేసినా ఎందుకు చేస్తారు అంటే ఒక ప్రత్యేకమైన ప్రిన్సిపల్ ఉంటుంది అన్నమాట దాని వెనకాల. ఒక్కోసారి నాకు నచ్చొచ్చు, చాలాసార్లు నాకు నచ్చకపోవచ్చు, అన్నిసార్లు నాకు అర్థం కాకపోవచ్చు. సృష్టి మొత్తం దాన్ని ఒప్పుకోకపోవచ్చు. తమ్ముడు వచ్చాడు, ఇదేంటండి ఇలా రాసింది బైబిల్లో అన్నాడు. ఇలా రాసింది ఏంటి బైబిల్లో అంటే, నీకు నచ్చలేదా? అసలు అలాగెందుకు అలాగే రాశాడు దేవుడు అంటాడు. రాశాడయా, అలాగే రాశాడంటే ఏం చేయమంటావు? అర్థమవుతుందా మీకు? చాలా విషయాలు జరిగేవి, చాలా విషయాలు జరుగుతున్నాయి, చాలా విషయాలు జరగబోయాయి. అన్ని దేని ప్రకారం దేవుడు చేస్తారంట? ఆయన చిత్త ప్రకారమైన సంకల్పం. అది నెరవేర్చుకోవటం కోసం దేవుడు ఏం చేశాడు? నోవాహును ఒక్కడిని ఉంచాడు. అందరిని ఏం చేశాడు? వాళ్ళందరూ ఉంటే ఏంటి నష్టం? చెప్పండి. చేసింది దేవుడేగా, మరి ఉంచకూడదా? ఎందుకు ఉంచకూడదు? అంటే చిత్తం నాది జరగాలి, ఆయనకి అది కావాలి. వాక్యం ఏం చెప్తుంది? నరుల ముఖము యెహోవా లక్ష్య పెట్టడు. హల్లెలూయా. చూడ్డంట, ఫేస్ చూడ్డంట ఆయన. మనం అంటే ముఖం చూస్తాం, తర్వాత ఏం చూస్తాం? అన్నీ మనం చూస్తాం, చూడ్డంట దేవుడు. దేవుడు ఏం చూస్తాడు? ఎందుకు? అది ఎక్కడో లోపల ఉంటుంది, దాంతో ఆయనకేం పని? దాంతో ఏం పని అమ్మా? ఏంటి దేవునికి పని? ఎందుకంటే దాని ప్రకారము దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తారా లేదా? ఈయన్ని నేను కోరుకోలేదు, ఈయన నాకు వద్దు అన్నాడు. సమూయేలు అయితే అసలు ఈడైతే బాగుంటుంది, అసలు దేవుడు కోరుకున్నాడు. ఆయనే మహాప్రవక్త. ఆయన వచ్చి ఏలియాబుని చూసి ఏమన్నాడంట? దేవుడు కోరుకున్నాడు ఈడే 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 అసలు నేను వచ్చింది ఈడి కోసమే అనుకున్నాడంట. దేవుడు వచ్చి చెప్పాడు, యెహోవా వాణిని తృణీకరించెను, రిజెక్టెడ్. ఎందుకు? పై రూపము యెహోవా చూడ్డు. ఎందుకు? ఆ రూపం ఇచ్చింది నువ్వు కదా, నేనే, కానీ నేను చూడను. ఎందుకు? ఎందుకంటే రూపము నా చిత్తాన్ని నెరవేర్చే శక్తి కలిగి ఉండదు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈడు నాకొద్దు, ఈయన నాకొద్దు, ఈయన నాకొద్దు, ఎక్కడో ఆడు కావాలంటాడు. ఎందుకు? ఏం చెప్పాడు దావీదు? ఏంటంట దావీదు అంటే ఏంటి అర్థం? హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? హృదయాన్ని అనుసరించేవాడు. ఇతను ఇగో బుడ్డోడు, నువ్వు బుడ్డోడు అంటున్నారు అందరూ. పిల్లగాడు చిన్న అంటున్నారు కదా. వాడు నా హృదయానుసారుడు అంటే నా హృదయాన్ని అనుసరించేవాడు. హృదయాన్ని అనుసరించేవాడు అంటే ఏంటి? కుడికైనను ఎడమకైనను తిరగడేక నా చిత్తం ఏదో దాన్నే వాడు చేస్తాడు. కాబట్టి కూర్చోబెట్టి సింహాసనం మీద అన్నాడు. ప్రభా పొట్టిగున్నాడయా,
నీకు చెప్పానా నేను ముందే రూపం చూడొద్దని? ఏం చెప్పా నేను? డిగ్రీలు వద్దు, సర్టిఫికెట్లు వద్దు. చిన్నపిల్లోడు, నేను చెప్తున్నా కదా, హృదయానుసారుడు. కూర్చోబెట్టాడు, కొట్టాడు. మళ్ళీ ఒకసారి ఎందుకు కొట్టాడు? కొట్టాడు దావీదు నాతాను ద్వారా చూసాం. ఇప్పుడు ఎందుకు కొట్టాడు? వచ్చి మామూలు దెబ్బ కొట్ల, బతికినంత కాలం యుద్ధం జరుగుతుంది అనేసాడు. లైఫ్ టైం నీకు యుద్ధాలు చూసుకో. ఎవడో కాదు, నీ కడుపును పుట్టినోడే నీకు చుక్కలు చూపెడతాడయా. ఎవడో కాదు, నీ కడుపును పుట్టినోడు నీకు చేసేది ఉంటుంది చూడు. అసలు ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే ఒక సూత్రం చెప్పాడు. ఏం సూత్రం చెప్పాడు? ఈ పని నువ్వు చేయటం ద్వారా యెహోవాను నిందించుటకు శత్రులకు గొప్ప అవకాశం నువ్వు ఇచ్చావు కాబట్టి అలా జరగటం దేవుని చిత్తం కాదు కనుక నీ జీవితంలో దేవుడు ఎలాగా అర్థమవుతుందా? అంటే ప్రతిదాని వెనకాల కౌన్సిలింగ్ ఫోర్స్ ఒకటి ఉందన్నమాట. ఆ చిత్తం చెప్తుంది, ఇలా చేస్తే చిత్తం జరుగుతుందా, ఇలా చేస్తే చిత్తం జరుగుతుందా. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు నువ్వు వచ్చి ప్రార్థన చేయాలంటుంది మా లక్ష్యమ్మ అన్న. అలా ఆయన పోతురాజు గారు, సరే వచ్చి చేస్తాను నేను ప్రార్థన, ఎందుకంటే అడిగింది కాబట్టి అంటున్నాడు. పాస్టర్ గారు నువ్వు అలా చేస్తుండకుండా ఉంటే నీకు ఇలాగ ఏది కాదు అన్నాడు. అంటే అవునమ్మా, అవును కరెక్ట్ మే అని చెప్పి 100% కరెక్ట్. నువ్వేం చేసావు? ఏం లేదు, ఇల్లు కట్టేదాకేమో దేవుడు పాస్టర్ గారు, అది పాస్టర్ గారు, దేవుడు పాస్టర్ గారు అంది. ఇల్లంతా కట్టి మొత్తం రెడీ అయిపోయాక ఇంట్లో పిల్లలే కదండి ఉండాలని చెప్పి వాళ్ళు పూజలు చేస్తారు, ఏం పూజలు చేసి తర్వాత ప్రార్థన పెడదామంటాం. తర్వాత ఎందుకమ్మా ప్రార్థన? ఏముంది, పెట్టబోతే ఏమైంది, వెళ్ళావు ఇంట్లోకి, వెళ్ళావు ఎందుకు, నేను కూడా వచ్చాక నేను కూడా చేసాక చాలా కాదండి పెడదాంలే అన్న. పెట్లా. ఈ లోపల దేవుడు పెట్టేశాడు ఆమె. చక్కగా హాస్పిటల్కి వెళ్ళింది, చాలా వివేకం కలిగింది, వచ్చి చెప్తుంది నేను అసలు అలా చేసి ఉండకూడదు పాస్టర్ గారు అంది. అవునమ్మా, ఈ మొక్క నీకు ముందు నుంచి చెప్తున్నా కానీ నువ్వు వినవని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్పలా. ఎందుకు? నీ అంతటి నీకు అర్థమైనప్పుడు నీకు అది బాగా సెట్టింగ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందిగా నేను ఎందుకు వద్దన్నాను, ఎందుకు వద్దంటున్నా. ఇప్పుడు నీకు అర్థమైందా? అలా నువ్వు చేస్తే ఇలాగవుతుందనే నేను వద్దంటున్నా. నువ్వు అలాగే చేసి అలాగే చేసుకున్నావు. అర్థమవుతుందా దేవుని ఆలోచన? ఇప్పుడు చెప్పాడు బాబు, ఏం చెప్పాడు? ఏదో వచ్చింది, చేయగానే తగ్గిందంట. అసలు అది ఇవ్వాలి నీకు, చేయగానే తగ్గించాలి. అబ్బా ఎంత గొప్ప దేవుడు అని పేరు తెచ్చుకు మహిమ పొందా దేవుడికి ఎందుకు అనిపించింది? దాని వెనకాల ఒక కౌన్సిల్ చెప్తుంది ఆయనకి, ఇదిగో వీళ్ళని ఎలా చేయి, వీళ్ళని ఎలా చేయి, వీళ్ళని ఎలా చేయి, వీళ్ళని ఎలా చేయి. వీళ్ళని అసలు ఏం చేయదు, చూస్తా ఉన్నంతే. ఎవరు చెప్తారు? అర్థమవుతుందా? ఇప్పుడు చిత్తాలు మరలా దాన్ని మనం ధ్యానించుండగా అంత తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. చిత్తం అనేది అంత తేలికైన విషయం కానే కాదు. ఎందుకంటే ప్రతి వారి గురించి దేవునికి ఒక చిత్తం ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురించి దేవునికి ఒక చిత్తం ఉంటుంది. అందరి జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చుకోవాలి. నా ఒక్కడిదే కాదు, మన ఒక్కళ్ళదే కాదు. అర్థమవుతుందా మీకు? అందరి విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది, అవన్నీ నెరవేర్చాలి. ఇంకా పెద్దలు ఏం చెప్తున్నారు? 24 పెద్దలు
అసలు సృష్టి గురించే చిత్తం ఉందనేసాడు. ఏముందంట? సమస్తము నీ చిత్త ప్రకారమే కలిగను ఉండెను. అంటే మొదటి సత్యం ఏమంటే దేని గురించి దేవునికి ఒక చిత్తం ఉంది? సృష్టి మొత్తం గురించి ఒక చిత్తం ఉంది. అది నీకు తెలియలేదనుకో ఏంటి ప్రాబ్లం? ఉంది, ఉంటే ఉంది, మంచిదే ఉంటే, కానీ నాకు తెలియదు. అప్పుడేంటి ప్రాబ్లం? చెప్పండి, ఏమన్నా సమస్య కాదా? సృష్టి గురించి దేవునికి ఉన్న చిత్తం నాకు నీకు తెలియకపోతే ఏమన్నా ప్రాబ్లమా మనకి? ఏంటి ప్రాబ్లం? భూమి గురించి దేవుని చిత్తం ఏంటి? ఆకాశం గురించి దేవుని చిత్తం ఏమిటి? దేవదూతల గురించి దేవుని చిత్తం ఏమిటి? మరణం గురించి, సాతాను గురించి, పాపం గురించి, పరలోకం గురించి, సమయం గురించి దేవుని చిత్తం ఏంటి అనేది తెలియకపోతే ఏంటి నష్టం? ఉంది కానీ తెలుసుకోలేదు అనుకోండి, ఏంటి నష్టం? తెలియకపోవటం లాభం అండి. తెలిస్తే అన్ని తలకే నొప్పులు, లేనిపోని బాధలు. తెలియకపోతే ప్రశాంతంగా చూడు. చిన్నపిల్లలను చూడు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో. వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళకి ఏ దుఃఖం లేదు, వాళ్ళకి ఎలాంటి దిగులు లేదు, వాళ్ళకి ఎలాంటి చింత లేదు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. హ్యాపీ లైఫ్ అండి. మనకు అన్ని తెలిసి అన్ని బాధలండి మనకి. కాబట్టి తెలియపోవటం మంచిది అంటారా, తెలియటం మంచిది అంటారా? అప్పటికి జాగ్రత్త పడతావా? ఎందుకంటే పెద్ద ప్రవక్తలు, పెద్ద ఆయన చెప్పాడు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఈ సైతాను సమూహం అంతా కూర్చొని ఆలోచన చేస్తున్నారంట. మొత్తం టీం మీటింగ్ పెట్టారు. కమిటీ మీటింగ్ వేసుకుని ఉన్నవాళ్ళంతా అసలు నేను ఏం చేద్దాం, ఎలా నాశనం చేయాలి, ఫలానా తాళ్ళ చెరువు వాళ్ళని లేకపోతే వేరే ఊరు వాళ్ళని, ఆ సంఘాన్ని వాళ్ళు ప్రార్థనలు అయ్యి అని కొద్ది సౌండ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళని ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నారంట. గొడవలు పెడదామని ఒకడు, జబ్బులు పెడదామని ఒకడు, తర్వాత అసలు మొత్తం కరెంటు ఫెయిల్ చేద్దామని ఒకడు, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసేద్దామని రకరకాల ఆలోచన. బుడ్డ దయ్యం ఒకటి కూర్చొని ఉందంట, ఏం మాట్లాడుకుంటా. బుడ్డది మూల కూర్చొని ఏం మాట్లాడుకుని ఉందంట. దాన్ని అడిగారంట, నువ్వు చెప్పని. నేను చెప్తే వినరా అంటే, నేను చిన్నదాన్ని, నా మాట ఎవరు వినరు మీరు అంటుందంట. అది అయినా సరే నువ్వు చెప్పాల్సిందే అన్నారంట వాళ్ళు. కాదు, అసలు నువ్వు కూడా చెప్పు అసలు ఆయన ఏం చేద్దాం అంటే, నీ ఆలోచన చెప్పు. అసలు ఎలా ఫెయిల్ చేద్దాం, వీళ్ళని ఎలా నాశనం చేద్దాం. ఆయన రక్తం కార్చాడు నజరేయుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన ఇలా అయిపోతున్నాడు, రకరకాలు జరుగుతుంది. కానీ అసలు వాళ్ళని ఏం చేద్దాం, నీ ఆలోచన చెప్పన్నాడు. ఏం లేదు, ఇంకా చాలా టైం ఉందని చెప్పి వాళ్ళకి అన్నాడంట. ఏం చెప్పాడంట? చాలా టైం ఉందని చెప్పు వాళ్ళకి. ఏం చెప్పాలంట? ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, కంగారు పడాల్సిన పని అసలే లేదు, నీకేముంది, చాలా టైం ఉందని చెప్పు అన్నాడు. ఇది మనకు తెలియదు అనుకోండి, ఇది మనకు తెలియలేదు అనుకో, ఇది తెలియకపోతే అర్థమవుతుందా మీకు? దేవుని చిత్తం, దేవుడు తన చిత్తం నెరవేరటం కోసం సాతాను సమూహాల యొక్క చిత్తాన్ని బయటికి తెచ్చాడు. ఎందుకు? అలా తెస్తే ఆయన చిత్తం నెరవేరుతుంది కాబట్టి తెచ్చాడు. తెస్తే నెరవేరదంటే పక్కన పెట్టేవాడు దాన్ని. ఆయన చిత్తం నెరవేరాలి. ఏంటి? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమాభివృద్ధి చెందటం ఆయన చిత్తం. అలా జరగాలంటే అసలు సాతాను చిత్తాన్ని వీళ్ళకి చూపించాలి అని చూపించాడు. అర్థమవుతుందా? సృష్టి గురించి దేవునికి ఒక చిత్తం ఉంది. అందుకని చాలా విషయాలు రాశారు. అది మనకు తెలియకపోతే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పాడు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. మోషేని పిలిచి మరీ రాసి ఏం చేశాడు? 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంచి చక్కగా 2 సార్లు రాసి అగ్నితో
స్వహస్తాలతో దేవుని చేతి వేలతో రాసిచ్చాడంట ఆజ్ఞలు. పాల్గొడితే మళ్ళీ రాశాడు. మోసే వచ్చి వినిపించాడు. మళ్ళా ఏం పెట్టాడు నియమం, దాన్ని మళ్ళా పోయి అందరూ బోధించాలని చెప్పాడు, అందరూ చదవాలని చెప్పాడు. మళ్ళీ ఇన్ని చెప్పినా కానీ వీళ్ళు ఏం చేశారు, ఇన్ని చేసినా కానీ వాళ్ళు ఏం చేశారంటే స్పష్టంగా దేవుడు నా చిత్తం ఇదని రాసి పెట్టాడు. అక్కడ రాసి పెట్టడమే కాదు, చెవుల్లో కూడా మోగిచ్చాడు. దాన్ని మోత మోగిస్తున్నాడు అన్నమాట చెవుల్లో, దేవుడి చిత్తం ఏంటి అని. అయినా వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలీలు, అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంటే, సరే 70 years 70 సంవత్సరాలు ఏమన్నాడు, బబులోనికి మీరు వెళ్ళండాయా. ఎందుకు అలా చేయాలని దేవునికి ఎవరు చెప్పారు? ఆయనకి ఏ చిత్తం అయితే ఉందో ఆ చిత్తం నెరవేరాలి అంటే ఇలా చేయాలి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడి, అర్థమవుతుందా? ఏం చేయాలన్నా దేవునికి ఎవరు చెప్తారంటే ఆయన చిత్తం చెప్తుందని వాక్యంలో ఉంది. అసలు ఆ చిత్తమే తెలియకపోతే అసలు ఏం చెప్తుంది దేవుని చిత్తం, ఇది తెలియాలి మనకి. సరే చిత్తం చెప్తుంది, ఏం చెప్తుంది దేవుని చిత్తం? దేవుని చిత్తం దేవునికి ఏమని చెప్తుంది, ఇది మనకు తెలియదు అనుకోండి, మా లాభమా నష్టమా? అందుకేనా మీరు బైబిల్ చదవట్లేదు? నష్టమనా? మా ఎందుకు చదవట్లేదు బైబిల్? ఏం లేదండి, చదివితే మాకు తెలిసిపోద్ది. తెలిసిపోతే అప్పుడు నష్టం జరగదు. కాబట్టి నష్టం జరగతూనే ఉండాలని మేమేం చేస్తున్నాం, నష్టం జరుగుతూనే ఉండాలని, నష్టానికి ఏం నష్టం రాకూడదని, నష్టానికి ఏం కష్టం రాకూడదని మేమేం చేస్తున్నాం. ఎందుకంటే చదివితే దేవుని చిత్తం తెలిసిపోద్ది మాకు. అర్థమవుతుందా? చూడండి అమ్మా, సృష్టి గురించి దేవునికి ఒక చిత్తం ఉంది, ప్రైమరీ విల్ అన్నమాట. అది చెప్పేశాడు క్లియర్గా, ఇలా చేయబోతున్నాడు, రాసి పెట్టాడు, డేట్స్ కూడా పెట్టాడు, టైం పెట్టాడు, మొత్తం ఆదికాండ ప్రకటన దాకా చెప్పాడు. ఇదిగో ఈ రాజ్యం తర్వాత ఈ రాజ్యం వస్తుంది, తర్వాత అబద్ధ ప్రవక్త వస్తాడు, తర్వాత నంబర్ ఒకటి వస్తుంది, తర్వాత ప్రజలు ఇలాగ అయిపోతారు, తర్వాత ఇలా జరుగుతుంది, నేను ఇలా చేస్తాను, దూత బోర్రుతాడు, తర్వాత జరుగుతుంది, మొత్తం చెప్పేశాడు. సృష్టి గురించిన చిత్తం మొత్తం దేవుడు చెప్పాడు. ప్రైమరీ విల్ అది. అది జరిగేలాగా దేవుడు చేస్తాడా, జరగకుండా ఉండేలాగా దేవుడు చేస్తాడా? దానికి జరగకుండా ఉండటానికి లోకం అంతా కలిసి ట్రై చేసింది అనుకోండి, మనం అందరం కలిసి ఒక పని చేద్దాం, మనం ఏం తక్కువ వాళ్ళం కాదు కదా, మనం అందరం మన సంగతి మనకు తెలుసు, మనం ఏం చేద్దామంటే మనమంతా పెద్ద గోపురం కట్టేద్దాం అన్నారు. ఏం చేద్దాం, ఆకాశం నుండి ఒక గోపురం కట్టేసి చెదిరిపోకుండా మనం ఉండిపోదామని వాళ్ళు ఆలోచన చేశారు. ఎందుకంటే మనం తక్కువ వాళ్ళం కాదు. పాపం మీటింగ్ పెట్టుకున్నారు, సంతకాలు పెట్టారు, అందరూ మొదలెట్టారు పని, ఇటుకలు తయారు చేసుకున్నారు, టెక్నాలజీ వాడుకున్నారు, అందరూ టీమ్స్ సపరేట్ చేసుకున్నారు, ఈ టీం అని అందరూ కలిసి ఏం చేశారు, గోపురం కట్టడం మొదలు కూడా పెట్టారు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడంట. ఎందుకు? నా చిత్తం జరిగే పనులు చేస్తున్నారా, నా చిత్తానికి వ్యతిరేకమైన పని చేస్తున్నారా? వచ్చి చూశాడు. ఏం చేస్తున్నారు? నా చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తా ఉంటే, నేను చూస్తా ఉంటే ఏం చేశాడంటే అప్పుడు మొట్టమొదటిసారిగా భూలోకం అంతా ఒక జనము ఒక భాష ఉండేనంట. భూమి అంతా ఏముండేది అప్పట్లో? ఒకటే జనం అంట. భూమి అంతా ఒకటేనంట, ఒకటే జనం. ఇప్పుడు ఎన్ని జనాలు వచ్చేసారు ఇప్పుడు? అప్పుడు ఒకటే జనం, భాష కూడా ఒకటే. మొత్తం దేవుడు ఏం చేశాడంట? చెల్లా చెదురు చేశాడు. ఆ రోజు దేవుడు చెల్లా చెదురు చేసిన దాన్ని మళ్ళా భాషలు ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు?
అలా చేయటం దేవుని చిత్తం, ఇలా చేయటము దేవుని చిత్తం. మొత్తం మీద దేవుని చిత్తము చేయటమే దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు అది మనకు తెలియకపోతే ప్రాబ్లం. తెలియకపోతే ప్రాబ్లం అమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి విషయంలో దేవుని ప్లాన్ ఇది, నీకు తెలియదు అనుకో, నువ్వేం చేస్తావు? ఆ బాబేలు ఏమైపోయిందో తెలియదు, ఆ కాల్చిన ఇటుకలు ఏమైపోయినాయో తెలియదు, ఆ గీసి పెట్టుకున్న ప్లాన్స్ మొత్తం రాసి పెట్టారు, ఇంత కట్ట తయారు చేశారు, ఇంత కట్ట. బాబేలు ఎట్లా అసలు ఏమేమి చేయాలని ఇంత కట్ట ఏమైపోయిందో తెలియదు. అర్థమవుతుందా? ఒకటి. రెండవది, ఆ ఒక్క చిత్తమే కాదు, మళ్ళా సెకండ్ ఇంకొక చిత్తం ఉంది. ఏమిటి? తన ప్రజలు ఎలాగ ఉండాలో దేవునికి ఒక చిత్తం ఉంది. హల్లెలూయా. లోకం అంతా, సృష్టి మొత్తం ఎలాగ ఉండాలి ఒక చిత్తం ఉంది. దాంట్లో మళ్ళా రెండవది ఏముంది? రెండవ లైన్ ఏంటంటే తన బిడ్డలు ఎలాగ ఉండాలని ఒక చిత్తం ఉంది. దేవునికి ఉందంట. నా పేరు పెట్టబడిన ప్రజలు, నా సొంత జనులు, నాతో నిబంధన చేసుకున్నవారు, నా సొత్తు, నా స్వకీయమైన ఆస్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? ఎలా ఉండేది ఏంటండి? బాగుండాలి. ఎలా ఉండేది ఏముంది? మళ్ళా రాశాడంట ఇక్కడ. నాకు తెలుసు మీ సంగతి, నాకు బాగా తెలుసు మీ సంగతి. మోషే చెప్పాడు, మీరు ఏం చేస్తారో నాకు ఇప్పుడే తెలుసు అన్నాడు. మీరేం చేస్తారో నాకు ఇప్పుడే తెలుసు, నేను ఇంకా యొర్దాను దాటలేదు. మీరు యొర్దాను దాటిన తర్వాత మీరు మీ పిల్లలు ఏం చేస్తారో నాకు తెలుసు అన్నాడు. అప్పుడే నాకు దేవుడు చూపించాడు మీరేం చేస్తారో, పాట కూడా రాశాడు. నాకు ముందే తెలుసు దేవుడు అన్నాడు, నాకు ముందే తెలుసు మీరేం చేస్తారో. కాబట్టి మళ్ళీ ఏం చేశాడంట? మళ్ళీ రాసి పెట్టాడంట, నా ప్రజలు ఎలాగ ఉండాలి అంటే దేవుని శరీరము, లేక దేవుని సంఘము, లేక దేవుని కుటుంబము, లేక విశ్వాసులు, దానికి ఒక సిస్టమ్ ఉంది. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నేను మంచివాడిని అయినా దానికి వ్యతిరేకంగా నేను చేశాను అనుకో, అప్పుడేమవుద్ది? చెప్పేమవుద్ది? అయ్యో మందస్సం జారిపోతున్నాను ఉజ్జా చేయబెట్టాడంట. మంచోడు, పాపం దేవుని కోసమే చేశాడు, కానీ ఏమైపోయాడు? అర్థమవుతుందా? తన ప్రజలు ఎలాగుండాలో ఒక చిత్తం ఉంది దేవునికి. మళ్ళీ అది నెరవేర్చాలి, ఇది కూడా నెరవేర్చాలి. అది నెరవేరటానికి ఏం చేయాలో దేవుడు అవన్నీ చేస్తాడు, సృష్టి విషయం. అది కాకుండా తన ప్రజలు ఎలాగుండాలో దేవునికి ఒక చిత్తం ఉంది, అది నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? దావీదు భయపడ్డాడు, కోపం వచ్చేసిందంట. ఎందుకు దేవుడు ఉజ్జాని చంపేశాడు? ఉజ్జా ఎవరు? ఆయన కుమారుడు. వాళ్ళ ఇంట్లోనే ఉంది మందసం, దానికి వాళ్ళు యాజకత్వం చేశారు, దాన్ని వాళ్ళు కాపాడారు. ఎడ్లు కాలు జారినందున కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారిందంట. మనుషులు కాలు జారితే ఎడ్లు కాలు జారిందంట. చూడు మరి, ఎడ్లు కాలు జారితే మందస్సం జారిపోయిందంట. మందస్సం జారితే ఉజ్జా ఏం చేశాడు? పాపం మందస్సం కింద పడిపోతుందేమో అని ఆయన ఏం చేశాడంట? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాడు. ఏం చేశాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేసాడు. కానీ దానికి మూలం ఎవరు? దావీదే. దావీదే దానికి మూలం. ఎందుకని? దేవుడు చెప్పాడు, నా మందస్సము ఎద్దుల బండి మీదుగా తెచ్చేది. ఫిలిస్తీన్లు ఆచారం అది, ఎద్దుల బండి మీద ఎత్తుకెళ్ళి ఆడు ఎద్దుల బండి మీద తెచ్చాడు. ఎందుకు? ఎక్రోన్ నుంచి గడ్డలు వచ్చేసినప్పుడు వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతే అమ్మ ఏమైపోయింది? మందసం తీసుకెళ్లి దాగోను దేవాలయంలో పెడితే దాగోను తల కాళ్ళు మొండి మొత్తం నరికి ముక్కలు చేసి వాళ్ళని కూడా మొత్తం జబ్బులు పెట్టి నానా బాధలు పెట్టేశాడు దేవుడు. సరే దేవుని వల్ల కాదో చూద్దామని చెప్పి కాడి మోయని పాడి ఆవులను తెచ్చి మా ఎద్దుల బండికి కట్టి
ఇవి బేత్షెమెషు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఇది యెహోవా వల్ల జరిగింది, లేకపోతే ఫ్లూక్ లో జరిగిందని డిసైడ్ చేసుకుని ఎక్కించారు. కాడిమోయని పాడి ఆవు అంటే అసలు అది కాడి ఎప్పుడు అలవాటే లేదు దానికి. అంటే ఏంటి? ఎవడు మాట ఎందో ఎవడు చెప్పలేడు దానికి. నాకు చెప్ కాడి మొయ్యలేదంటది, దానికి ఎవడు చెప్పలేడు, చెప్పినా ఎందు అది. ఒకటి. రెండు, పాడి ఆవు అంటే దూడ అరుస్తూ ఉంటుంది. అరిచినప్పుడు ఏం చేయాలి? దూడను కట్టేశారు, తీసుకెళ్ళి దూడను తీసుకెళ్లి ఊర్లో కట్టేశారు. దీన్నేమో ఎద్దుల బండికి కట్టేశారు, తెచ్చి మందస్సం మోపారు. ఇప్పుడు మందస్సం ఏం చేయాలి? పాడి ఆవు డైరెక్ట్ గా ఎటు తీసుకెళ్ళాలి? చక్కగా ఎద్దుల బండిని తిప్పుకొని అది దూడ దగ్గరికి వెళ్ళాలి. రెండు మళ్ళీ ఒకటే కాదు, పోనీ ఒకటేదో పోనీ భయపడతా ఒకవేళ ఉన్నా. రెండోది అలా చేయట్లా, ఏం చేసినాయి? అరుసుకుంటూ వెళ్ళినాయి అంట. దారంతా రహదారి ఎక్కి అరుసుకుంటూ పోయి బేత్షెమెషుకి వెళ్ళిపోయి అక్కడ అది యాజకుల పట్టణం కాబట్టి అక్కడికి వెళ్ళింది. అప్పుడు రుజువైంది ఏమని? ఇది దేవుడు కొట్టిన దెబ్బ, ఇది దేవుడు పెట్టిన బాధ, ఇది దేవుడికి వ్యతిరేకంగా మనం తెచ్చుకున్నాం అనవసరంగా అని పెట్టేశారు వాళ్ళు. దావీదు ఏం చేశాడు? వాళ్ళు ఎద్దుల బండి మీద పంపారు కాబట్టి నేను కూడా ఎద్దుల బండి మీద ఎక్కించి నేను కూడా యెరూషలేము తీసుకెళ్తున్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఎద్దుల బండి మీద కాదు. ఎక్కడ వేయాలంట? అహరోను కుటుంబీకులు, కహాతు గోత్రీకులు భుజాల మీద దాన్ని మోయాలని దేవుని చిత్తం. అలా కాకుండా ఇలా జరిగినప్పుడు పాపం మంచోడే, యాజకుడే, మంచి పని కోసమే ఆయన ఏం చేశాడు? మరి దేవుడు ఎందుకు చంపాడు ఆయన్ని? అంటే ప్రైమరీ చిత్తం ఒకటి ఉంది, గుర్తించండి అమ్మా. ఎద్దుల బండి మీద పోవటం ఇష్టం లేదు, అసలు మందస్సాన్ని ఎవరు పట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. మందస్సాన్ని టచ్ చేసే అధికారం యేసు ప్రభువారికి తప్ప ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. ఆయనే వచ్చి టచ్ చేయాలి దాన్ని. ఇక వీళ్ళు కర్రలతో మోయాలి, దాన్ని ముట్టుకునే అధికారం ఇంకెవరికి లేదు. ఆయన రక్తమే పడాలి దాని మీద, బలి అర్పణ రక్తం పడాలి. ఫైనల్ గా యేసు ప్రభువారే దాన్ని. అలా కాకుండా పోయి టచ్ చేశాడు, ఏమైపోయాడు? మా అర్థం అవుతుందా ఇప్పుడు? తన ప్రజలు ఎలాగుండాలో దేవునికి ఒక చిత్తం ఉంది. దావీదు, నువ్వు నా చిత్త ప్రకారం చేయట్లేదు ఏంటమ్మా? కాలు మీద కాలు వేసుకుని కిరీటం పెట్టుకుని ఇట్లా కూర్చొని ప్రవక్త వచ్చి అడిగాడు, ఏంటి సంగతి? దానియేలు కూడా చెప్పాడు, రాజా నా మాటిను రాజా, నువ్వు బంగారు శిరస్సు నువ్వు, కానీ గడ్డి తిని గోళ్లు పెరిగి నువ్వు పక్షులతో ఒకటైపోయి నువ్వు పిచ్చెక్కి నువ్వు నానా బాధలు పడతావు నాయనా. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చిన అధికారం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వాడుతున్నావు. అలా చేయొద్దు, నా మాటిను రాజా అంటే ఆడు బబులోను మీద ఆ బాబేలు గోపురం దగ్గరికి బబులోన్ కడితే ఈడొచ్చాడు. మళ్ళీ పైకి నడుస్తూ అసలు నేను కట్టేశాను అన్నాడు. అంతే, నేను కట్టేశాను. నేను తిరిగి చూసేటప్పటికి 7 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి జుట్టు ఎంత ఉంది, బట్టలు లేవు, గోల్డ్ ఇలాగా ఉన్నాయంట, మంచం ఈకలు పెరిగినట్టు పెరిగిందంట. ఏంటయ్యా అంటే ఆయనే చెప్పాడు, ఏం లేదన్నా, సర్వోన్నతుడు భూలోకంలో రాజు అని నేను అర్థం చేసుకోక నేనేం చేశాను? చెప్పినా గాని ఎందుకు దేవుడు అలా చేశాడు? ఆయనకు చిత్తం ఉంది, ఆ చిత్తం నిలబడాలి, ఆ చిత్తం నెరవేరాలి, ఆ చిత్తం గణపరచబడాలి, ఆ చిత్తాన్ని అందరూ గుర్తించాలి, ఆ చిత్తానికి అందరూ లోబడాలి అని దేవుడు చేసే ప్రతిదీ చెప్పాడు ధర్మశాస్త్రంలో. ఇంకా మీరు వినలేదనుకో ఇంకా బాధలు పెట్టేస్తా అన్నాడు. ఇంకా అయినా పోతే ఇంకా బాధలు పెట్టేస్తా అన్నాడు. ఎందుకు? ఫైనల్గా ఆయన చిత్తం ఉంది, దాని ప్రకారం నువ్వు చేయాలి. హల్లెలూయా. అమ్మ చదివారు లేదా? నేను లేనిదేమని చెప్తున్నాను.
లేని ఉన్నదే చెప్తున్నావు కానీ నచ్చని చెప్తున్నావు అండి. నువ్వు ఉన్నదే చెప్తున్నావు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నచ్చకపోతే నచ్చించుకోవాలా? అర్థమైందా? ఒకటి సృష్టి ప్రకారమైన దేవుని చిత్తం, రెండు తన ప్రజలు ఎలాగుండాలో అది దేవుని చిత్తం. సమాజంగా ఒక్కోసారి వ్యక్తిగతంగా అందరూ మంచిగానే ఉంటారు కానీ సమాజంగా చెడిపోతారు. ఇండివిజువల్గా అందరూ మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు, వీళ్ళు అంత బాగానే ఉన్నారు, మళ్ళీ ఎలాగెందుకైందంటారు. ఎలాగెందుకంటే సమాజంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి దేవుని చిత్తం మిస్ అయిపోతూ ఉంటారు. మూడవది ఏమిటంటే మనుషుల గురించి దేవునికి ఒక చిత్తం ఉంది. హల్లెలూయా. సమాజం ఎలాగుండాలో ఒక చిత్తం ఉంది, అసలు మనుషులు ఎలాగుండాలి ఇది ఒక చిత్తం ఉంది. మూడవ కేటగిరీ అంటే నీ కన్ను వెలుగుమైనవై ఉంటే దేహం అంతా వెలుగుమయమై ఉండును. ఇది పాస్టర్లకా, సంఘ పెద్దలకా, క్యాథలిక్లకా, లూథరన్స్కా, లేకపోతే ఎవరికండి అంటే అందరికీ కామన్. నీకదే నాకదే కాదండి, మీది వేరు మాది వేరు. మీ మయం పైనుంచి అంగి, నీదేమో సైడ్ బటన్, మాదేమో సెంటర్ బటన్. నీదేమో ఎల్లో కలరు, మాదేమో బ్లూ కలరు. నీ బైబిల్ ఏమో ఈ తెలుగు, మాదేమో ఆ తెలుగు. కానీ దేవుని చిత్తం మాత్రం ఒకటే, ఏంటి? పరిశుద్ధముగా ఉండాలి. లేకపోతే లేకపోతే ఏంటి? చిత్తం ఉందండి, దాని ప్రకారం నేను లేకపోతే ఏమవుతుంది? నువ్వు లేకపోతే నేను ఎందుకు నష్టపోతా? మరి చెప్పు, ఎవరు నష్టపోతారు? అర్థమవుతుంది కదా? దేవుని వాక్యం చెప్తుంది ప్రభునందు ప్రియులారా, జనరల్గా మనుషులు ఎలాగ ఉండాలనే ఒక చిత్తం కూడా ఉంది. అలా ఉండకపోతే అంటే మనం చూస్తున్నాం ఏది దేవుణ్ణి నడిపిస్తుంది ఆయన ఎలా. ఎందుకంటే దేవుని మార్గాలు దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నీ మార్గాలు నాకు బయలుపరచు అన్నాడు. అసలు నీ మార్గం ఏంటి? ఇంకా వాక్యం ఏం చెప్తుంది? నీ మార్గం వేరు, నా మార్గం వేరు అన్నాడు. ఏమన్నాడు? నీ మార్గం వేరు, నా మార్గం వేరు. నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. డిస్టెన్స్ కూడా చెప్పాడు. భూమి ఆకాశానికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు వివేకం ఏంటి? ఆయన ఆలోచన తెలుసుకోవటం వివేకం. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నీ మార్గం చెప్పు, నాకు నీ ఆలోచన చెప్పు, నీ చిత్తం చెప్పు, నీ తలంపు చెప్పు. ఎందుకంటే అది నాకు తెలిసినా తెలియపోయినా నువ్వు అదే చేస్తావు, కానీ వ్యతిరేకంగా నువ్వు చెయ్యవు గనుక దాన్ని నాకు చెప్తే నేను దాన్ని గ్రహించి ఏం చేస్తాను? చెప్పాడు, సిద్ధపడతాను. తెలుపుము నా అంతము నాకు అన్నాడు. నా ఆయుష్ చెప్పు, నా అంతం ఎలాగుంటుందో చెప్పమన్నాడు. ఎందుకు? నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, నాకు చెప్పే ముందే. అంటే దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి నేను కలిగిన ఉద్దేశం లేవనగా శాశ్వతమైన సింహాసనము, విడబాయని కృప అనేసాడు. హల్లెలూయా. అడిగాడు, చెప్పాడు ఆయన. ఎందుకంటే నువ్వు నా హృదయానుసారుడివి, నా చిత్తాన్ని చేసేవాడివి. అని పేరేంటి? ఊరియా విషయంలో తప్ప మరి దేంట్లోనూ దావీదు దేవునికి వ్యతిరేకంగా చేయలేదని వాక్యం సాక్ష్యం చెప్తుంది. కనుక దేవుడు అంత గొప్ప దీవెనిచ్చాడు ప్రభువునందు ప్రియులారా. తప్పు చేసినప్పుడు దానికి పరిష్కారం చేశాడు, విధేయత చూపినప్పుడు దానికి కూడా. అందుకనే భక్త సింగ్ గారు, అయ్యా మీ విజయానికి రహస్యం ఏంటని అడిగారు. ఇంత గొప్ప పరిచర్య నువ్వు చేసావు, ఇంత ఘనమైన ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు, నీ విజయ రహస్యం ఏంటండి అని అడిగితే ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుని చిత్తం ఎరిగి అది ఎంత కష్టమైనా నెరవేర్చుటయే నా విజయ రహస్యం అన్నాడు. హల్లెలూయా. ఆయన పోరాడతాడంట, ఒకసారి 7 నెలలు 8 నెలలు కూడా చేస్తాడంట ప్రార్థన, ఒక దానికి ఆన్సర్ కనిపెట్టడానికి. కొన్ని నెలలు కనిపెడతాడు. ఎందుకు? తెలిసిందనుకో
అది నిత్యత్వానికి నిలబడుతుంది అంట. హల్లెలూయా. పర్మనెంట్ అయిపోద్ది ఇంకా అది. కాబట్టి ఆయన మన ప్రాబ్లం ఏంటంటే, అమ్మ ఏంటి చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నాకు తెలియదు ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. వాక్యం మాత్రం స్పష్టంగా చెప్తుంది, సృష్టి గురించి దేవునికి ఒక చిత్తం ఉంది, తన ప్రజల గురించి దేవునికి ఒక చిత్తం ఉంది, నరులందరి గురించి దేవునికి ఒక చిత్తం ఉంది, పురుషులందరి గురించి ఒక చిత్తం ఉంది, స్త్రీల గురించి దేవునికి ఒక చిత్తం ఉంది, యవనస్తుల గురించి, బిడ్డల గురించి, తల్లిదండ్రుల గురించి, పాస్టర్ల గురించి, అన్నిటి గురించి దేవునికి ఏముంది? దాని ప్రకారం ఆయన ఏం చేస్తాడు కార్యాలను, దాని ప్రకారం. మరి అలాగైతే బాధపడతాడు కదండి వాళ్ళు. అలా అయితే దావీదు బాధపడ్డా, మరి ఆహాబ్ బాధపడ్డా. అలాగైతే ఆహాబు పాపం ఫీల్ అవుతాడండి. యెజబెల్ కూడా పాపం ఏలియా వచ్చి చెప్పాడు, ఏం చెప్పాడు? ఏ స్థలమందు నీ ఫీలింగ్ తో మాకేం పని లేదాయా? దేంతో పని ఉంది? ఆల్రెడీ బిలాము ప్రవక్త చేసుకున్నాడు. దేవుడి చిత్తం తెలిసినా ఏం చేశాడంట? నేను పోతా అంటే, సరే గాడిద ఎక్కుపో అన్నాడు. గాడిద పోతా ఉంటే కాసేపు ఇటునే ఎడుతుందంట, తన్నాడు. గాడిద అడ్డగాడిద నువ్వు తట్టే గాడిద ఏం చేసిందంట? నోరు తెరిచి మాట్లాడిందంట. నిన్న అసలు ఎప్పుడైనా నేను ఇలా చేశానా అందంట. అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గాడిద మాట్లాడుతుందని బుద్ధి తెచ్చుకోకుండా ఏమన్నాడు? నాకు ఇబ్బంది పెడతావా నువ్వంటే? నీ కళ్ళు మూసుకుపోయి, నువ్వు మహాప్రవక్తవే, నక్షత్రాన్ని చూసావు, యాకోబులో నక్షత్రం ఉదయించిందని ఫస్ట్ చూసావు నువ్వే. కానీ నువ్వేం చూడలేకపోతున్నావు. నిన్ను చంపడానికి దేవదూత కత్తి పట్టుకుని నించుంటే నీకు కనపడలేదు. నువ్వేదో చెప్తున్నావు, అదేదో కనపడుతుందంట 1000 ఏళ్ళ తర్వాత. అరే నీ కళ్ళ ముందు 4 అడుగులు అయితే కత్తి దిగుతుందిరా, నేను ఆపాను, నీకు కనపడదు. అది చెప్తున్నాడు. ఇది చూడండి ఆయన, ఇది చూడు, నీ కళ్ళ ముందు చూడు, ఏముంది? దూత ఉంది, కనిపించిందా? కనపడలా. నేను మాట్లాడుతున్నా, అర్థం అవుతుందా? నీకు అర్థం కావట్లా. నీకేం అర్థం అవుతుంది? ఇంటిడి బంగారం ఇస్తాడంట బిలాం, నీకు అదే కనపడుతుంది. ఇంటిడి బంగారం ఇవ్వాలంటే నువ్వు ఉండాలి కదా. అందుకనే ఉంది అక్కడ. ఏముంది? ధనవంతుడు, నేను విస్తారంగా పంట పండింది, నేను కొట్లు కట్టేసుకొని నేనేం చేస్తాను, మొత్తం లైఫ్ సెట్ అయిపోయింది, లైఫ్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ లేదు, సెట్ అయిపోయింది. ఈ లైఫ్ ని ఇప్పుడు నేను ఎలా గడపాలని ప్లాన్ చేసేసుకున్నాడంట. ప్లాన్ అంతా చేసుకున్నాక రాత్రి నిద్ర కూడా పోయాడంట. నిద్రపోయాక దేవుడు వచ్చి అన్నాడు, ఇక నీ నిద్ర లెగవు నువ్వు అన్నాడంట. లెగవు ఇంక నువ్వు నువ్వు లెగవు అనేసాడు. సరే ప్లాన్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ నిద్ర లెగవు అన్నాడు. ఇప్పుడు ఎట్లా? లెగవు, ఇంక పడుకున్నా, ఇంక లెగవు నువ్వు అనేసాడు. వెర్రివాడా. అందుకని ఏమనమన్నాడు? ప్రభు చిత్తం అయితే అన్నాడు యాకోబు పత్రికలో. ప్రభు చిత్తం అయితే ఫలానా పట్టణానికి వెళ్ళి ప్రభు చిత్తం అయితే అనండి, లేకపోతే 4వ చిత్తం ఒకటి ఉంటుంది. ఏంటది? నా గురించి దేవుని చిత్తం ఏమిటి? పర్సనల్ విల్. ఇది 4వ కేటగిరీ. ఇది వ్యక్తిగతంగా నా గురించి దేవుని చిత్తం ఏంటి? ఇవన్నీ దానికి లోబడతాయి. అర్థమవుతుందా? దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, అది ఎందుకు చేయమన్నాడు? అంటే ఆల్రెడీ ఆయనకి 3 ఉన్నాయి ప్లాన్స్. ఆ 3 ప్లాన్స్ లో నన్ను ఎక్కడో చోట ఇరికిచ్చాడు. నా గురించి దేవుని చిత్తం ఏంటి? అది వ్యక్తిగతంగా నా ఒక్కడితో స్టార్ట్ అవ్వదు, ఈ అన్నిటితో లింక్ అయిపోయింది. సృష్టి గురించి ఆయన ప్రణాళిక, సంఘం గురించి ఆయన ప్రణాళిక, మనుషులందరి గురించి ఆయన ప్రణాళిక. అప్పుడు 4వదిగా ఈ ప్రణాళికలన్నిటినీ నెరవేర్చడానికి దేవుడు
నా జీవితంలో నాకు ఇచ్చిన తలాంతులు, సమయం, అవకాశాలు, కృపలు, దాని గురించిన దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఇప్పుడు నా లైఫ్ చిత్తం దేనికి లోబడుతుంది? ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకనే సాగిలు పడ్డారు వాళ్ళు. అయ్యా నీ చిత్తం మామూలుది కాదు నాయన, దండం పెట్టారు. ఎందుకు? అసలు చిత్తమే సృష్టి, సృష్టి చిత్తం అన్నారు. నీ చిత్తమే సృష్టి, సృష్టి చిత్తం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకేం లేదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అబ్రహామును దేవుడు అలా ఎందుకు చేశారు? ఎందుకంటే ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం నెరవేరాలి అంటే అబ్రహాం ఏం చేయాలి? ఈ అనుభవాలు గుండా వెళ్ళి ఇలాంటి విజయాలు పొంది ఇలాంటి దీవెన పొందినప్పుడు ఆయన చిత్తం నెరవేరుతుంది. హల్లెలూయా. దావీదు జీవితంలో అలా ఎందుకు జరిగింది? దేవుడే అభిషేకించింది. సౌలును కొట్టొచ్చుగా, కొట్టడంట. ఇక్కడ యోసేపును కొట్టలేదు కదా, ఇక్కడ సౌలు నిలగొట్టమంటావు అన్న. యోసేపును అలా ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నెరవేర్చడానికి అనుగుణంగా ఈ అనుభవాలు, ఈ ప్రాసెస్లో స్ట్రాటజిక్గా కొన్ని మనుషులు పెడతాడు. ఫ్యూచర్లో కరువు వస్తుంది. ఆ కరువుకు ముందే ఇన్నిలాగా సిద్ధపరిచి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విస్తరింపజేసి మళ్ళీ ఫరోను లేపి మళ్ళీ మోసేను లేపి మళ్ళీ వాణ్ణి కొట్టి మళ్ళీ సముద్రం చీల్చి, ఎందుకంటే యేసు ప్రభు వారు మరణాన్ని చీలుస్తాడు కాబట్టి సముద్రాన్ని చీల్చాలి. అది ఫరోను మింగేయాలి, ఇదేమో సాతాన్ని మింగేయాలి. ఇన్ని ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఇవన్నీ? ఎక్కడున్నాయి? దేవుని చిత్తంలో దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు ఒక్కోటి బయటికి తీసుకొచ్చాడు. అవన్నీ కూడా బైబిల్లో ఆయన రాసిపెట్టి, దాచిపెట్టి, పదును పెట్టి, ఎక్కుపెట్టి, అయితే ప్రాబ్లం చెప్పాను. ఏంటి ప్రాబ్లం? ఈ చిత్తాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఈ చిత్త ప్రకారమైన జ్ఞానం విషయంలో మనం ఎలాగా అందుకనే కొన్ని వ్యాపారాలు చేస్తామంటే చేయొద్దు అని చెప్తారు పాస్టర్ గారు. ఆయన చెప్తున్నాడు, మదనపల్లి రాజశేఖర్ గారు. ఒక ఆయన వచ్చి దశంభాగం ఇస్తున్నాడు అంట, పెంచాడంట. విన్నారా మీరు? 10వ భాగం ఇచ్చాడంట, 20 భాగం ఇచ్చాడు, 30 భాగం ఇస్తున్నాడంట. అసలు ఏం చేస్తున్నావా నువ్వు అన్నట్టే, ఏం లేదండి వైన్ షాప్ పెట్టాను అన్నాడంట. అప్పుడు నాకు నీ డబ్బులు వద్దు, నీ భాగాలు వద్దు. ఎందుకు వద్దు? వాక్యంలో దేవుడికి భాగం ఇవ్వమని ఉంది కదండి. అసలు ఎవడెవడో భక్తిపరులు అసలు ఎవరు, నేను ఇస్తున్నాను అయ్యా. తర్వాత అసలు ప్రైమరీ చిత్తం ఒకటి ఉంది, ఎన్ని తర్వాత సెకండరీ. ప్రైమరీ విల్ ఏంటి? ప్రైమరీ విల్ ఏంటంటే నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండండి, పాపానికి అవకాశం, అనుమతి లేదు. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా అసలుది ఫెయిల్ అయ్యావు కాబట్టి వద్దు అని చెప్పాడు. ఎందుకు? లాభం వస్తుంది, బాగుంది, నీకు కూడా కలిసి వస్తుంది. నీకు లాభం అని చెప్తే నీకు అర్థం కాదు. ఇందుకే మీరు ఇట్టా ఉన్నారు అందరూ. హిమ్మోడు వచ్చాడు, తెలుసుగా? హిమ్మేనా అది సంస్థ. దానిని ఆధారం చేసుకుని మిగతా విషయాలు డిసైడ్ చేయాలి. ఆ కిందవన్నీ దాని ప్రకారం ఉంటాయి. మనం మధ్యలో ఏదో మొదలు పెడతాం. నేను అడిగా, నాకేదో కావాలి ప్రభు అని. దేవుడు ఏం చేశాడు? బలి చెప్పావమ్మా. అలా చెప్పలా. దేవుడు ఏం చేశాడంటే, అన్నాను ఏం చేశాను అన్నాడు. నువ్వు అడిగావు కరెక్టే. అన్న కూడా అడిగింది, నేనేం చేశా? అన్న కూడా ఏం అడిగింది? నేను ఇచ్చానా? ఇలేదుగా. నువ్వు అడిగావు, అర్థం కాలేదా అన్నాడు. ఎందుకు? ఏంటి ప్రభువా?
నీవు బోధకుడు అయి ఉండి నీవు ఈ విషయాలు గ్రహించడం లేదా? అమ్మ అర్థమైందా? సంవత్సరం ఏడుస్తుందంట. ఎవరు? ఎల్కానా, హన్నా, పెనిన్నా మందిరానికి వెళ్ళటం, అందరూ పండగ చేయటం, ఈమె ఏడవటం, ప్రార్థన చేయటం, ప్రభువా నాకేదో కావాలి. దేవుడు అసలు చెవులు ఎల్లి పెట్టుకుంటున్నాడు, వింటలేదంట. వినపడుతుంది కానీ చేయట్లేదంట. ఎందుకు చేయట్లా? పోనీ అలాగున్నాడా? అలా ఉండకుండా సడన్ గా ఓ రోజు ఏం చేశాడు? మహాప్రవక్తని ఇచ్చాడు. హల్లెలూయా. ఆపి 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 ఏం చేశాడంట? ఏ మోషేకి వ్యతిరేకంగా అయితే కోరాహు కుటుంబం తిరుగుబాటు చేసి శాపాన్ని తెచ్చుకుందో, అదే కోరాహు కుటుంబంలోంచి సమూయేలు అనే మహాప్రవక్తను తెచ్చి మోషే స్థానంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అలా ఎందుకు చేశాడు? ఎందుకంటే ఆమె ఒక పని చేసింది. ఏం చేసింది? హన్నా ఏమంది? నాకు గాని ఒక మగబిడ్డను నువ్వు ఇస్తే. రైట్, ఓకే, ఇప్పుడు వచ్చావు లైన్లోకి. ఇప్పుడు అర్థమైంది నీకు. నీకే కాదు అవసరాలు నాకు కూడా ఉన్నాయి. నీకే కాదమ్మా నాకు కూడా ఉన్నాయి భూమి మీద. నీ పనే కాదు నా పని కూడా ఉంది. నీ కోరికే కాదు నా కోరిక కూడా ఉంది. నీ చిత్తమే కాదు నా చిత్తం కూడా ఉంది. అన్ని నువ్వు చూసుకుంటే మరి నాదెవరు చేయాలి? నా కుమారుడు చేస్తాడు. తీసుకో మహాప్రవక్తని. హల్లెలూయా. ఆ మాట అనేదాకా వింటున్నాడు, చూస్తున్నాడు, ఏడుస్తుంది, ఉపవాసం చేస్తుంది, ఫీల్ అయిపోతుంది, బట్టలు చింపేసుకుంటుంది, గోడకేసి కొట్టుకుంటుంది, తలుపేసుకుని మౌనంగా ఉంటుంది. దేవుడే మాట అట్లా. ఎందుకు అంటే నాకు కూడా అవసరాలు ఉన్నాయి. హల్లెలూయా. నాకు కూడా కోరికలు ఉన్నాయి, నాకు కూడా చేయాల్సిన నాకు ఉన్నాయి. మరి నాదెవరు చేస్తాడు? మరి నాదెవరు చేయాలి? నీకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు అన్నాడు. తలవాల్చుకోవటాకైనా చూడలేదయా. మరి నా సంగతి ఏంటి? హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున దేవుడు ఏ పనైనా చేస్తాడంట. ఎందుకని? అది చివరికి సమకూడి జరుగును. హల్లెలూయా. అని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగా ఆయన చిత్తం అనే ఒక లోతైన విషయం ఉంది. దానిని మనం గ్రహిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. వాక్యంలో ఉంది, అందుకని బాగా చదవండి అమ్మ, బాగా స్టడీ చేయండి. బైబిల్ ఊరికే తక్కువగా చూడొద్దు. ఎందుకంటే ఇది ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే దాన్ని సరైన రీతిగా వాడితే సాతాను ఓడిపోతాడు. నువ్వు సరైన రీతిగా వాడిపోతే సాతానే బైబిల్ని వాడి నిన్ను పడగొడతాడు. వాక్యం చెప్తున్నాడు యేసుప్రభు వారికి. బైబిల్లో చెప్తున్నాడు సాతాను. బైబిల్లో ఉందిగా అన్నాడు. అంటే సాతాను ఏం చేస్తాడు?